డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిడిక్షన్లో ఎమ్మెల్యే కానీ సర్పంచ్లు కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ, మీది కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది ఈరోజు డిలీట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్, నేను సంపాదించిందని 100 కోట్లు. మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికి వెళ్ళాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేస్తా, పోయి నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు, మీకేం తెలుసు ఎన్ని హెరాస్మెంట్స్ జరుగుతుంటాయో? మాకు పొద్దున్న లేయాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు, నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు. ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా మీకు తెలియాలి. ఇది రైట్ టైం నేను మాట్లాడడానికి. వద్దు, ఒక స్ట్రైబ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చేయను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి నేను మీకు ఒక హైరార్కీ ఉంటుంది. ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీకు హెడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా. కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ హుండీకి కూడా అసిస్టెంట్ కమిషనరే కీస్ పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6A, B, C అని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 3 హైరార్కీలు ఉంటాయి. నేను నా కంట్రోల్లో ఉండే అన్నీ కూడా సెక్షన్ 6C ఇన్స్టిట్యూషన్స్, అంటే బిలో 5 lakhs రూపీస్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు. ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రమే నాకు సంబంధించింది. మిగిలిన 8 ఛార్జీలు సెక్షన్ 6Aకి సంబంధించినవి, అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6B ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6D మఠం కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. నాకేమి లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులో వేసే అథారిటీ నాకు ఉండదు. ఐఎమ్ ద సూపర్వైజింగ్ ఆఫీసర్. ద అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడైనా థెఫ్ట్ జరిగినా ఇమీడియట్గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్లో పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమిని తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో, ఎన్ని కొట్టేసినామో మీకే తెలుసు. అన్ని కాపాడిన వాళ్ళని ఇక్కడ చేయలేక కాదు. పుచ్చవారి చౌల్ట్రీకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది, అది మీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఎవిక్షన్కి పగడబందీగా అన్నీ రెడీ చేసుకున్నాను. నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు, ఆగాం. మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం, ఎమ్మెల్యే గారు ఆగమన్నారు, ఆగాం. ఇంకేం తప్పు చేశాను నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నిట్లో సఫర్ అవుతున్నామండి.
నాకు, మీరు అనుకుంటున్నారు. ఫీల్డ్ ఆఫీసర్ నేను, పొద్దున్న పోతే సాయంత్రం ఎప్పుడో 10-11 గంటలకు వస్తా. ఏమన్నంటే అటిట్యూడ్గా మాట్లాడుతుంది అంటారు. ఎక్కడండి అటిట్యూడ్? నేను పెట్టానండి ఆస్క్ త్రూ కోర్ట్ అని నేను పెట్టాను. అతను డబ్బులు అడిగినప్పుడు ఆస్క్ త్రూ కోర్ట్ అని పెట్టాను. సో నౌ ఇట్ ఈస్ ఓవర్. ఆయన నన్ను ఏం హరాస్ చేస్తున్నాడో ఏంటో ఓవర్. ఇప్పుడు నేను సుభాష్తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్. ఇది రీసెంట్గా బాబుకి ఒక ఫోటో షూట్ చేయించాం మేము. ఇది బేబీ ఫోటో షూట్ చేయిస్తాం కదా అది, అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెరమనీ, తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్నీ చేసినాము. అది ఓకే, అది నేను చూపిస్తాను. మేమిద్దరము కోర్టులో ఫైల్ చేస్తున్నాం కదా, ఇదిగోండి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన కాపీ. మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు. ఆయన, మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు. వెదర్ వి ఫైల్ ఆర్ నాట్. ఆ నంబరింగ్ కూడా అయింది, ఆ నంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే. దిస్ ఇస్ సార్ ఏప్రిల్లో, సార్ ఏప్రిల్లో ఫైల్ చేశాము. ఇయర్ 2024 ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్. ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన 1 year నన్ను డిమాండ్ చేశాడు. నా దగ్గర అంత లేవని కూడా చెప్పినాను. నా దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నాడు. 2 years కదా సార్ ప్రామిసరీ నోట్, ఫేస్ వాల్యూ 2 years. మీకు తెలిసిందే. 50 lakhs rupees. విడాకుల ముందు నేను అడ్వకేట్ దగ్గర ఫైల్ చేశాము. అప్పుడు ఒక MOU రాసుకున్నాం. ఈ MOUలో క్లియర్గా నా దగ్గర నుంచి సైన్ తీసుకున్నాడు. బేబీ నా బేబీ కాదు, నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని కన్నావో అని రాయించుకున్నాడు. నేను రాశాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజం రాశాను ఇందులో. తర్వాత కార్ గురించి మాట్లాడాడు. కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను, అది కూడా రాశాడు. తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు. ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్. కానీ ఇద్దరు కవల పిల్లలు కాబట్టి విడగొట్టలేను కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాలి. నా డిమాండ్ అదే ఉండే ఆయన దగ్గర. నేను డిమాండ్ చేసిందల్లా పిల్లల కోసమే, ఒకటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశాను. ఇక్కడ రాశారు, దేర్ఫోర్ ద టోటల్ లిస్టెడ్ అబౌవ్ పాయింట్స్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ బై ద సేడ్ 2 parties. ఈ రెండిటి వల్ల నువ్వు మ్యూచువల్ డైవర్స్కి నేను వస్తున్నాను, మనం మ్యారేజ్ డిజాల్వ్ చేస్తున్నాము, నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్లో నువ్వు ఉన్న నేను రాశాను, నీ పర్సనల్ లైఫ్ని నువ్వు చూసుకొని ఆయన రాశాను. ఇంకా నేను ఏం చేశాను మీరు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే సార్ చేశాను నేను మదన్ మోహన్ పైన. ఇది కాదు సార్, ఇక్కడ ఉన్నాయి. ఇందులో నేను ఇంకొకరు భార్య అని తెలిసిన తర్వాత, ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నాతో సెక్స్ పార్టిసిపేట్ చేయి, అది కూడా ఉంది. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నారు అని చెప్పాను. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళుండొచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ BA LLB. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే, నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసిచ్చేసినాడు. ఎందుకు రాసిచ్చేసినాడంటే సెక్షన్ 498 ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసిచ్చినాడు, ఎందుకంటే ఆయన అమెరికాకు పోవాలి కాబట్టి. ఈ అమెరికాకు పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను. ఎలా పోయినారు, ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించినట్టు పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 నెలలు ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి, మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు.
మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నాను. నన్ను కొట్టి 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 నా ఒళ్ళు బొద్దు పడిపోయింది అతను చేసిన హాస్టల్కి. నేను ఇంకా లా చదువుతాను అప్పటికే. కడుపుతున్నప్పుడు కూడా కొట్టాడు. ఇంకేంటి నేను అతనితో ఎందుకు ఉండాలి? కడుపుతున్నప్పుడే చెప్పిన నేను మా వాళ్ళందరికీ, నేను ఉండనంటే ఉండను, మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే ఇంత పొట్టండి, ఇంత పొట్ట కవల పిల్లలంటే నా స్ట్రెచ్ మార్క్స్ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు? అరే ఎట్లా మాట్లాడతారంటే అసలు ఎలా ఇది సాధ్యం? విజయసాయి రెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. అరే ఆయన వయసుకి నా వయసుకన్నా తేడా లేదా కనీసం? మహాన్యూస్ అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తా ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా. సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతా. అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను. నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగిన మెసేజ్ పెట్టినా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు. రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి? మేము ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడేది ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి. పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంటా ఉన్నాడే. నేను అలా ఎలా నేను మనిషినండి, ఉండండి. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకుపోయి ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫ్రెండ్స్. జాబ్లో చాలా అంటే చాలా చామింగ్గా పనిచేసేదాన్ని. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకే ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి? నేను ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉండదు, ఏ గవర్నమెంట్ అన్నా రానియండి, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా. లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము? నేను రిక్రూట్ బై ద గవర్నమెంట్గా, అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను, కష్టపడి అంతో ఇంతో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను. ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది 5 రోజులు రాశాడండి వరుస పెట్టి. నన్ను అడగండి, నేను ఈరోజు వచ్చాను కదా, ఎన్ని కోట్లు సంపాదించాను అడగండి. ఇంతమంది మీడియా ఉన్నారు, ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు? ఒక ఆడదాన్ని ఇంతగా వేధిస్తూ ఉన్నారు. అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడితో వాడు మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదు అంటే మీరు? నేను అడుగుతున్నా ఇంతమంది అబ్బాయిని, ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికో జరిగితే ఊరుకుంటారా?